ఈ ట్రైన్లోనే మనం ట్రావెల్ చేయాల్సింది ఈరోజు. ఫస్ట్ టనల్ అయితే వేరే లెవెల్, ఇది రెండోది. ఆరు టనల్కి అయితే మాటలు లేవు మామ. ఈ వ్యూ చూసినాకనే అర్థమైంది ఈ ట్రైన్ జర్నీ ఎందుకు ఇంత ఫేమస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సోము. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం అరకు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకు ఎంట్రీ అవుతున్నప్పుడు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ ఇంకా టికెట్ తీసుకుంటారు. నేను వీడియో తీద్దామని ముందరకు వచ్చా. ఒకసారి చూడండి, పబ్లిక్ చాలామంది ఉన్నారు అసలుకి ఈ జర్నీ చేయడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకి. ఇక్కడ మనకు 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ వస్తుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి కిరందుల్ విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్. దీని ట్రైన్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా మీకు చెప్తా ట్రైన్ వచ్చినాక. సక్సెస్ఫుల్లీ మనకు కరెక్ట్ టైంకి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసింది. మేము అసలు అనుకున్నాం అసలు సీట్స్ దొరుకుతాయా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం. కానీ మేము సక్సెస్ఫుల్గా 2 విండో సీట్స్ సంపాదించాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ మా ముందుకు నేను మా ఫ్రెండ్ ఇక్కడ కూడా ఒకటి సంపాదించాము. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ట్రైన్ డీటెయిల్స్ చెప్తా ట్రైన్ స్టార్ట్ అయినాక. సో స్టే ట్యూన్. సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. నేను ట్రైన్ డీటెయిల్స్ చెప్పముందు వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ జర్నీ లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. ట్రైన్ డీటెయిల్స్కి వచ్చే వరకు దీని నేమ్ వచ్చేసి కిరందుల్ విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్. దీని నెంబర్ వచ్చేసి 58502. ఇది వచ్చేసి డైలీ ట్రైన్. మొత్తం మనం ఈరోజు 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. మొత్తం దీనికి ఒక 5 అవర్స్ టైం పడుతుంది. ఇది వచ్చేసి మనకు అరకులో 3:45కి స్టార్ట్ అవుతుంది. ఇంకా వైజాగ్లో 8:45-9 వరకు రీచ్ అవుతుంది వైజాగ్కి. ఈ ట్రైన్లో మొత్తం మనకు 4 క్లాసెస్ ఉంటాయి. దీనిలో సెకండ్ సిట్టింగ్ ఒకటి, స్లీపర్, ఎగ్జిక్యూటివ్ విజిటోడమ్ కోచ్ ఒకటి, అండ్ జనరల్ సెక్షన్ అని ఇంకొకటి ఉంటుంది. దీని ప్రైజెస్ వచ్చేసరికి సెకండ్ సిట్టింగ్ వచ్చేసి 45 రూపీస్ ఉంటుంది, స్లీపర్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కోచ్ వచ్చేసి 735 రూపీస్ ఉంటుంది. బట్ టికెట్స్ దొరకడం చాలా కష్టం. స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అవి మనకు జనరల్ సెక్షన్లో వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు ట్రైన్ డీటెయిల్స్ అర్థమైనా అనుకుంటా. ఈ జర్నీని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అది నేను చెప్పను, మీరే చెప్తారు లాస్ట్కి ఎలా ఉంటుందో జర్నీ. సో మొత్తం వాచ్ చేసి ఫైనల్గా జర్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనిలో మనకు మొత్తం 58 టన్నెల్స్ వస్తాయి అండ్ 3 వాటర్ ఫాల్స్ వస్తాయి. మీరు ఎంజాయ్ చేయండి అసలు అవి ఎలా ఉంటాయో. లెట్స్ ఎంజాయ్. వాటర్ వచ్చిందా? హుషారు కదా టన్నెల్స్ ఎలా ఉన్నాయో. నేను చెప్పే అవసరం లేదు, అసలు ఆ సౌండ్లకే మీకు అర్థమైంటుంది ఎలా ఉందో. ఆ టన్నెల్స్ ఒక తీరైతే ఒక్కసారి ఈ లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక్కసారి లొకేషన్లో చూస్తే వేరే లెవెల్. మొత్తం అంతా అసలు గుట్టలు, లోయలు, వేరే లెవెల్ ఫ్రెండ్స్. తప్పకుండా చెప్తున్నా, ఈ జర్నీ అయితే చేయాలి. బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. నేను మా ఫ్రెండ్ విండో సీట్లో కూర్చున్నాం. ఒకసారి చూడండి అసలుకి టన్నెల్ లోపలికి ఎంటర్ అవుతుంటే అసలుకి ఇలా మొత్తం బ్లాక్ అయిపోద్ది. వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఈ జర్నీ. మాతో పాటు ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెట్స్ గో.
58 టన్నెల్స్ కదా, నేను దీనిలో కొన్ని టన్నెల్స్ రికార్డ్ చేసిన. ఆ టన్నెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారికి కామెంట్ చేయండి. ఒకసారి ఈ వ్యూ చూడండి, లెఫ్ట్ సైడ్లో మొత్తం ఎలా ఉందో, వేరే లెవెల్ కదా. మొత్తం గుట్టలు, మొత్తం మంచు, నెక్స్ట్ లెవెల్. అసలుకి ముందుకు వెళ్తుండగా వేరే లెవెల్ అయిపోయినాయి ఇంకా అవి వ్యూస్. లెట్స్ ఎంజాయ్. నేనేం చెప్పను, జస్ట్ సాంగ్ తోటి మీరు ఎంజాయ్ చేసేసేయండి వ్యూస్ని. Thank you so much for watching this video, guys.